హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చర్లపల్లి గట్కేసర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ముగ్గురు బలవన్ మరణానికి పాల్పడ్డారు. మృతులను చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన విజయ, చేతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్త విదేశాల్లో ఉంటారని, మృతురాలు విజయ ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసినట్లు బంధువులు తెలిపారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవని, కానీ ఆత్మహత్యకు కారణమేంటో అర్థం కావట్లేదని మృతురాలి తల్లి వెల్లడించారు. మధ్యరాత్రి అందాజ 12 గంటల 10 నిమిషాల ఆ సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఆ సమాచారం మేరకు మేము స్పాట్ విజిట్ చేసినాం. తల్లి, కూతురు, కొడుకు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. రీజన్స్ అయితే తెలియదు. ఎట్లా ఎస్టాబ్లిష్డ్. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. రీజన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్ గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. భర్త జాబ్ చేస్తాడు, దుబాయ్ లో జాబ్ చేస్తాడని తెలిసింది. అతను కూడా సమాచారం అందజేసినాం. తల్లి పేరు విజయ, కూతురు పేరు చేతనారెడ్డి, అబ్బాయి పేరు విశాల్ రెడ్డి. పోయింది హాస్టల్కి. ఆమె కూడా ఇక్కడ ఎగ్జామ్ ఉందని తీసుకొచ్చింది. కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది. హాస్టల్లో తోలింది. ఆఫీస్ పోయింది. మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది. ఈ రాత్రి ఆఫీస్ పోయింది. అంతే. మాట్లాడాలమ్మా, ఏం మాట్లాడాలి? సౌదీలో, దుబాయ్ లో ఉంటాడు ఆయన. రీజన్ ఏంది? వాళ్ళకి అసలు అట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. మా కోడలు కొడుకు అందరం బాగుంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం. కష్టమైనా ఏదైనా నా తల్లి ఇంత పబ్లిక్ అయిపోయినావా అని తల్లినమ్మా. అయ్యా నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కిందనే 15 మంది పనిచేస్తారు అమ్మ, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మా. ఎక్కడ పనిచేస్తామా? రియల్ ఫేస్ హైటెక్ సిటీ ఆఫీస్ కూడా నాకు తీసుకుపోయి చూపించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి వరకు లేదు. అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అస్సలు లేవు. అసలు ఏదైనా నాకు అన్నీ తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయిందంటే అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు తెస్తాను, నేను వస్తాను. ఆమె దగ్గరే ఉంటాను, చెంగిచెల్లెల్లే ఉంటాను. చెంగిచెల్లెల్లే ఉంటాను. ఎప్పుడు జరిగింది? పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు. అది ఆర్థిక పరిస్థితులే అస్సలే లేవు. అది 75,000 లక్షల రూపాయలు జాబ్ చేస్తుంది. ఒక టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంటూ అది ఏం లేదు. మా మరిది కూడా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు, తను బాగానే సంపాదించున్నాడు. నేను ఊర్లో కలిసామండి ఒక 3 months క్రితం. మా పిన్ని అయితే 1.5 months కింద కలిసింది. అందరు బాగున్నారంటే అందరు బాగున్నారు అన్నది. అది కలవలేదు. ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడము, మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోము. తన పెళ్లి కాకముందు నుంచి ఉంటుంది. మార్నింగ్ తెలిసింది, ఆంటీ చెప్తే తెలిసింది. మామూలుగా అందరూ ఉంటాయి కదా నంబర్లతో, స్టేటస్ చూసింది. 3 గంటలకు చూసింది. నేను పెట్టినది ఫంక్షన్కి వెళ్ళినా చూసింది అంతే. చాలా డేరేగానే మళ్ళీ ఎందుకు ఇట్లా చేసుకుందో తెలియదు.